హాయ్ హలో వ్యూవర్స్, మీరు చూస్తున్నారు టీఎస్ఎంఎస్ నెక్కొండ ఛానల్. ఓకే, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఎంఎస్ ఆఫీస్. ఓకే, ఎంఎస్ ఆఫీస్ మనకు వచ్చేసి లెవెల్ 1 అండ్ లెవెల్ 2లో ఉన్నటువంటి టాపిక్స్ అండి. ఇది ఎంఎస్ అంటే మైక్రోసాఫ్ట్ అని అర్థం. దీని యొక్క ఆధార్ వచ్చేసి బిల్ గేట్స్. ఓకే, ముందుగా ఎంఎస్ ఆఫీస్ అని వేటిని అంటారు, ఎందుకు అంటారు అనేది చూద్దాం. ఫస్ట్ ఎంఎస్ ఆఫీస్లో వచ్చేసి ఎంఎస్ వర్డ్ అండ్ ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ పవర్ పాయింట్ అండ్ మనకు లెవెల్ 2లో ఉన్నటువంటి టాపిక్ ఎంఎస్ యాక్సెస్. వీటన్నింటినీ కలిపి మనం ఎంఎస్ ఆఫీస్ అంటాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, పేరులోనే ఉంది, ఆఫీస్లో యూజ్ చేసేటువంటి సాఫ్ట్వేర్స్ అన్నింటినీ కూడా ఎంఎస్ ఆఫీస్ అంటాము. వీటన్నింటి యొక్క ఆధార్ వచ్చేసి బిల్ గేట్స్. ఓకే, వీటన్నింటి యొక్క యూజెస్ చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం. ఓకే, సింపుల్గా ఎంఎస్ వర్డ్, ఇందులో వచ్చేసి ఒక డేటాను మనం ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రెజ్యూమ్ ఉంది, నోటీస్ బోర్డులో ఏదైనా టైప్ చేసి అంటించాలన్నా, లేకపోతే రెజ్యూమ్ టైప్ చేసుకోవాలన్నా, ఇంకా వేరే ఏదైనా డేటాను ప్రిపేర్ చేసుకోవాలన్నా కానీ ఎంఎస్ వర్డ్లో ప్రిపేర్ చేస్తారు. అంటే అది డాక్యుమెంటేషన్ పర్పస్లో ఉంటుంది. డాక్యుమెంట్ పర్పస్లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్ అంటే చూడండి, ఎంఎస్ ఎక్సెల్లో దీంట్లో కాలమ్స్ అండ్ రోస్ అంటే ఒక టేబుల్స్ రూపంలో ఉంటాయి. వాటిలలో మనం డాటాను టైప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల యొక్క ఇప్పుడు స్టూడెంట్స్ మీ యొక్క మార్క్స్ని మనం ఇక్కడ ఎక్సెల్లో ఎంటర్ చేసి క్యాల్కులేట్ చేయవచ్చు. షీట్స్ రూపంలో మనము ఈ ఎక్సెల్లో టేబుల్స్ అండ్ దాంట్లో క్యాల్కులేట్ చేయడానికి యూజ్ చేస్తాము. అంటే ఓవరాల్గా చూసుకుంటే అకౌంట్స్ పర్పస్లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి పవర్ పాయింట్, ఎంఎస్ పవర్ పాయింట్. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అనేది ఒకసారి చూసుకుంటే ప్రజెంటేషన్ పర్పస్లో యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు క్లాస్ చెప్తున్నాను, దీన్నే నేను ఒక ప్రజెంటేషన్ రూపంలో స్లైడ్స్ మాదిరిగా ప్రిపేర్ చేసి ఈ సాఫ్ట్వేర్లో మీకు ప్రజెంట్ చేయొచ్చు. అంటే దీన్ని మనం ప్రజెంటేషన్ పర్పస్లో యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఎంఎస్ యాక్సెస్ మీన్స్ ఒకసారి చూడండి, ఎంఎస్ యాక్సెస్లో ఎంఎస్ యాక్సెస్ అని కాదండి, ఇది డిబిఎంఎస్ పర్పస్లో యూజ్ చేస్తాము. డిబిఎంఎస్ మీన్స్ డాటా మేనేజ్మెంట్. డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, దాని పర్పస్లో యూజ్ చేస్తాం. దీనికి వచ్చేసి చాలా వరకు సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఎస్క్యూఎల్ అండ్ యాక్సెస్, ఈ రెండు సాఫ్ట్వేర్లను కూడా ఇక్కడ డేటాబేస్ పర్పస్లో యూజ్ చేస్తాము. అంటే డాటా పర్పస్లో యూజ్ చేస్తాము. ఓకే, ఇందులో వచ్చేసి ఇప్పుడు ఇదంతా కూడా యూజెస్ అండ్ సాఫ్ట్వేర్స్ అండ్ యూజెస్ ఏం చేస్తామనేది చూసాం. ఇప్పుడు ఒకటి, వీటన్నింటికి కూడా ఎక్స్టెన్షన్ నేమ్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ ఎక్స్టెన్షన్ అనేది చూద్దాం ఒకసారి. అంటే ఒక ఫైల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్. ఈ ఫైల్లో నేనేం చేస్తున్నాను అంటే ఒక డాటాని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఆ డాటా అనేది దేనికి సంబంధించిన డాటా అనేది తెలుసుకోవడమే ఎక్స్టెన్షన్ నేమ్.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాటా చూసాము, ఇందులో ఈ ఫైల్లో ఏ డాటా ఉంది అంటే .doc అని ఉంది అనుకుందాం. అది వచ్చేసి ఏంటి, ఏ ఫైల్ అని అనుకోవచ్చు, వర్డ్ ఫైల్ అని అనుకోవచ్చు. అదే వచ్చేసి నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్లో నేను డాటాని ఒక ఎక్సెల్ ఫైల్లో ఎక్సెల్ డాటాని ప్రిపేర్ చేసి పెట్టాను అనుకున్నాం. అది దానికి ఏ విధంగా ఉంటుంది అంటే .ELS అని ఉంటుంది. .ELS ఎక్సెల్ అని అర్థం. ఇది నెక్స్ట్ ఎంఎస్ పవర్ పాయింట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ తీసుకున్నాను. ఈ ఫైల్లో ఎటువంటి డాటా అంటే .PPT అని ఉంది. అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించినటువంటి డాటా ఈ ఫైల్లో నేను స్టోర్ చేసి పెట్టాను అని అర్థం. అంటే .ppt అనేది ఇక్కడ ఎక్స్టెన్షన్ నేమ్ కింద వస్తుంది. ఓకే, ఇది ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైల్కి ఫోల్డర్కి డిఫరెన్స్ అనేది చూద్దాం ఒకసారి. ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ అండ్ ఫోల్డర్, ఒకసారి చూడండి. ఫైల్ ఒక ఫోల్డర్లో చాలా వరకు ఫైల్స్ ఉంటాయి. అవి డాటానే కావచ్చు, లేకపోతే డాటా ఎక్కువ శాతం ఉంటుంది. ఇది నెక్స్ట్ ఫోల్డర్. ఫైల్లో ఒకే రకమైన డాటా ఉంటుంది. అది డాక్యుమెంటే కావచ్చు, నెక్స్ట్ అకౌంట్స్ పర్పస్లో కావచ్చు, ప్రజెంటేషన్ పర్పస్లో కావచ్చు, డేటాబేస్కి సంబంధించింది కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ డిఫరెన్స్ ఆఫ్ ఫైల్ అండ్ ఫోల్డర్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.